పాములు మనుషుల్ని ఎందుకు కాటేస్తాయి? ఒక పాము మీ ముందు కనిపించింది అనుకోండి. మనలో చాలామంది ఏం చేస్తాం? వెనక్కి తగ్గుతాం, భయపడతాం. మరి పాము? అది కూడా మనల్ని చూసి భయపడే అవకాశం ఉంది. అయితే పాము మనిషిని చూసిన వెంటనే ఎందుకు కాటేయదు? అసలు అది మనుషుల్ని ఎలా గుర్తిస్తుంది? మన కదలికలను ఎలా తెలుసుకుంటుంది? దానికి మనం కనిపిస్తామా? మరి ఒక పాము కాటేయాలని నిర్ణయించుకునే ముందు అసలు ఏం జరుగుతుంది? ఈరోజు పాముల ప్రపంచంలోకి కొంచెం దగ్గరగా వెళ్దాం. మొదట ఒక అపోహను తొలగిద్దాం. చాలామంది పాములను చూస్తే ఇది మన మీద దాడి చేయడానికి వచ్చిందని అనుకుంటారు. కానీ చాలా సందర్భాల్లో పాము మనిషిని వేటగా చూడదు. పాములు సాధారణంగా మనుషుల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాయి. అవి బెదిరింపుగా భావించినప్పుడు తమను తాము రక్షించుకోవడానికి కాటు వేయవచ్చు. అంటే పాము మనిషిని చూసి ఇతను కాటు వేయాలి అని వెతుక్కుంటూ రావడం కంటే ఇతని నుంచి ఎలా తప్పించుకోవాలి అనేదే దాని సహజ ప్రతిస్పందనగా ఉండవచ్చు. కానీ మనిషి దానికి చాలా దగ్గరగా వెళ్ళినా, దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించినా, లేదా అది దాక్కున్న చోట అనుకోకుండా మనం చేయి పెట్టినా పరిస్థితి ఒకసారిగా మారిపోవచ్చు. మరి పాము మనల్ని ఎలా గుర్తిస్తుంది? ఇక్కడే పాముల ప్రపంచం మన ప్రపంచానికి చాలా భిన్నంగా ఉంటుంది. మనకు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి కళ్ళు, చెవులు, ముక్కు ముఖ్యమైనవి. కానీ పాములు తమ పరిసరాలను తెలుసుకోవడానికి ఇంకో అద్భుతమైన పద్ధతిని ఉపయోగిస్తాయి. అదే దాని నాలుక. అవును, పాము తన నాలుకను బయటికి లోపలికి కదుపుతూ ఉండటం మీరు చూసే ఉంటారు. అది కేవలం భయపెట్టడానికి కాదు. పాము గాలిలో ఉన్న రసాయన కణాలను తన నాలుకతో సేకరిస్తుంది. తరువాత ఆ కణాలను నోటి పైభాగంలో ఉన్న జేకబ్సన్ అవయవం అనే ప్రత్యేక ఇంద్రియం భాగానికి చేరుస్తుంది. దీని ద్వారా పాము తన చుట్టూ ఆహారం ఎక్కడుంది, ప్రమాదం ఎక్కడుంది అనే విషయాలను గుర్తించడంలో సహాయం పొందుతుంది. మరి పాము నాలుక రెండు ముక్కలుగా ఎందుకుంటుంది? ఇది ఇంకా ఆసక్తికరం. పాము నాలుగు చివర రెండు భాగాలుగా ఉంటుంది. ఎడం వైపు నుంచి వచ్చిన వాసన మరియు కుడివైపు నుంచి వచ్చిన వాసన. ఇవి రెండింటినీ పోల్చుకోవడం ద్వారా పాము వాసనను ఏ దిశ నుంచి వస్తుందో అంచనా వేయగలదు. అంటే మనకు ముక్కు ద్వారా ఒక వాసన వస్తుంది, కానీ పాముకి వాసన ఎక్కడి నుంచి వస్తుంది అనే దిశ గురించి కూడా సమాచారం దొరుకుతుంది. అందుకే పాము నాలుకను బయటికి కదుపుతున్నప్పుడు అది తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఒక రకంగా స్కాన్ చేస్తుందని చెప్పవచ్చు. కానీ కొన్ని పాములకు ఇంకో అద్భుతమైన శక్తి ఉంది. కొన్ని పాముల ముఖం మీద చిన్న రంధ్రాల లాంటి నిర్మాణాలు ఉంటాయి. వాటిని హీట్ పిట్స్ అంటారు. ఇవి చుట్టూ ఉన్న వేడి మార్పులను గుర్తించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా కొన్ని పిట్ వైఫర్లు, పైథాన్లు, బోయస్ వంటి పాముల్లో ఇవి కనిపిస్తాయి. అంటే చీకట్లో కూడా వాటి చుట్టూ ఉన్న వెచ్చని జీవుల గురించి సమాచారం పొందగలవు. ఇది వేటలో చాలా ఉపయోగపడుతుంది. మరి పాము మనిషిని చూసినప్పుడు ఒక్కసారి ఊహించండి. నిర్మానుష్యమైన దారిలో మీరు నడుస్తున్నారు. అక్కడ ఒక్కసారిగా ఒక పాము కనిపించింది. మీరు దాన్ని గమనించారు, కానీ అది కూడా మిమ్మల్ని గమనించిందా? మీరు ఒక్క అడుగు ముందుకు వేస్తారు. పాము వెంటనే పారిపోదు, బదులుగా మీ కదలికలను గమనిస్తూ ఉంటుంది. మీరు ఇంకా దగ్గరికి వెళితే అది వెనక్కి ముడుచుకుంటుంది. ఇది దాడికి సిద్ధమవుతున్నట్లు అనిపించవచ్చు, కానీ నిజానికి అది మీకు ఒక చివరి హెచ్చరిక ఇస్తుంది, ఇంకా దగ్గరికి రావద్దు అన్నట్టుగా. అయినా మీరు ఆ దూరాన్ని తగ్గిస్తే ఒక్క క్షణంలో పాము ముందుకు దూసుకొస్తుంది. అదే స్ట్రైక్. మనకు అది అకస్మాత్తుగా చేసిన దాడిలా కనిపిస్తుంది, కానీ పాము దృష్టిలో అది తనను తాను కాపాడుకునే చివరి ప్రయత్నం కావచ్చు. అసలు పాము అంత వేగంగా ఎలా కాటు వేయగలుగుతుంది? పాము కాటు వేయడానికి ముందు తన శరీరాన్ని ఒక స్ప్రింగులా ముడుచుకుంటుంది. తర్వాత దాని కండరాలను ఒక్కసారిగా ఉపయోగించి తలను ముందుకు విసురుతుంది. ఈ మొత్తం కదలిక చాలా వేగంగా జరుగుతుంది. కాబట్టి మనకు పాము కదిలినట్టు కూడా సరిగ్గా కనిపించకపోవచ్చు. అందుకే ఏం జరిగిందో తెలుసుకునే లోపే కాటు పడుతుంది. మరి ప్రతి పాము విషపూరితమేనా? కాదు, అన్ని పాములు విషపూరితమైనవి కావు. విషపూరితమైన పాములు విషం కూడా ఒకే విధంగా పనిచేయదు. కొన్ని విషాలు ప్రధానంగా నాడీ వ్యవస్థపై ప్రభావం చూపి శ్వాస తీసుకోవడంలో సమస్యలు కలిగించవచ్చు. మరికొన్ని శరీర కణజాలాన్ని లేదా రక్త ప్రసరణ వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేయవచ్చు. అందుకే పాము కాటును తేలికగా తీసుకోకూడదు. ఇక్కడ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. పాము కనిపిస్తే దాని దగ్గరగా వెళ్ళి చూడాలని ప్రయత్నించకండి. అది ఏ పాము అని తెలుసుకోవడానికి మరియు పట్టుకోవడానికి కూడా అసలు ప్రయత్నించకండి. దానికి దూరంగా ఉండండి. ఎందుకంటే పాము మనల్ని వెంబడించడానికి రావాల్సిన అవసరం లేదు. మనం దాని దగ్గరికి వెళ్ళినప్పుడు అది తనను తాను కాపాడుకోవడానికి కాటు వేయవచ్చు. అందుకే పాములు దాక్కునే అవకాశం ఉన్న ప్రదేశాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కనిపించని రంధ్రాల్లోకి, చెట్ల క్రింద, రాళ్ల మధ్య మరియు చీకట ప్రదేశాల్లో చూడకుండా చేతులు పెట్టకండి.
ఒకవేళ పాము కాటు వేస్తే ఏం చేయాలి? ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. పామును పట్టుకోవడానికి లేదా చంపడానికి ప్రయత్నించకండి. కాటు వేసిన వ్యక్తిని ప్రశాంతంగా ఉంచి వీలైనంత త్వరగా వైద్య సదుపాయం ఉన్న ప్రదేశానికి తీసుకువెళ్ళాలి. కాటు దగ్గర కొయ్యటం లేదా విషాన్ని నోటితో పీల్చడం ఇలాంటి పనులు చేయకూడదు. చివరిగా, మనకు పాము అంటే భయం. కానీ ఒక్కసారి పాము కోణంలో నుంచి ఆలోచించి చూడండి. మనకు అది ఒక ప్రమాదకరమైన జీవిలా కనిపిస్తుంది. కానీ దాని దృష్టిలో చూస్తే మనమే దాని పరిసరాల్లోకి అకస్మాత్తుగా వచ్చిన ఒక భారీ జీవి. అది మనల్ని వేటాడాలని ప్రతిసారి చూడదు. చాలా సందర్భాల్లో మన నుంచి దూరంగా వెళ్ళడానికే ప్రయత్నిస్తుంది. అందుకే తర్వాతసారి పాము కనిపిస్తే దాని దగ్గరకు వెళ్ళి ధైర్యం చూపించాల్సిన అవసరం లేదు. దాన్ని హీరోలా పట్టుకోవడానికి ప్రయత్నించకండి. దాన్ని కొట్టడానికి కూడా ప్రయత్నించకండి. దానికి దూరంగా ఉండండి. పాము మనకి భయాన్ని కలిగించవచ్చు, కానీ దాని గురించి తెలుసుకున్నప్పుడు అది ఎందుకు అలా ప్రవర్తిస్తుందో మనకు అర్థమవుతుంది. భయం మనల్ని వెనక్కి నడిపిస్తుంది, అవగాహన మాత్రం మనల్ని జాగ్రత్తగా ముందుకు నడిపిస్తుంది. ఇది రఘు యూనివర్స్. మన చుట్టూ ఉన్న సాధారణ విషయాల్లోనే మనకు తెలియని అసాధారణమైన కథలు ఎన్నో దాగి ఉంటాయి. అలాంటి మరో కథతో మళ్ళీ కలుద్దాం.